శతక్కి సంబంధించి యూట్యూబ్ లో ఉంది, మీరు చూడొచ్చు. వీడియోలోని ప్రతి మాట మనల్ని నిలదీస్తుంది, మన రక్తంలోని దేశభక్తిని మరిగిస్తుంది. మా అమ్మా నాన్నలను కళ్ళ ముందే 100 ముక్కలుగానికి చంపారు. పసిగుడ్డు అని చూడకుండా నా బిడ్డ నోట బలవంతంగా ఇస్లామిక్ కల్మా చదివించారు. నలుగురు హిందువులు భుజం భుజం కలిపి ఎప్పుడు నడుస్తారో తెలుసా? 5వ హిందూ శవం వాళ్ళ భుజాల మీదికెక్కినప్పుడు మాత్రమే. భవ్య భారత నిర్మాణం జరగాలంటే ముందు ఉక్కు లాంటి వ్యక్తి నిర్మాణం జరగాలి. నా కంఠంలో ప్రాణముండగా గోమాత మెడపై కత్తి పడనివ్వను. చరిత్ర నన్ను గుర్తించకపోయినా పర్లేదు. నా చింత, నా తపన, నా ఆవేదన, నా ఆలోచన, ఆరాటం అంతా నా మాతృభూమి కోసమే, నా దేశం కోసమే. ఏం చెప్పిండ్రు కదా. ఫిబ్రవరి 19న వస్తుంది సినిమా. సో ఖచ్చితంగా చూడండి, టీజర్ ని చూడండి. కాషాయ జెండా రెపరెపలాడడానికి భారతీయులంతా సిద్ధంగా ఉండాలి. వందే మాతర గీతం నినదించడానికి ప్రతి భారతీయుడి ఛాతి గర్వంగా వందే మాతర గీతాన్ని ఆలోపించాలి. భారత్ మాతాకి జై అనేది కంఠం నుంచి కాదు, నాభి నుంచి వచ్చే ఒక అమృత పదంగా మారాలి. నిజంగా అంత బాగా అనిపించింది నాకు అది చూస్తున్నంతసేపు.